పెళ్లికి ముహూర్తాలు, ఒడుక్కు ముహూర్తాలు ఎందుకు పెడతారంటే మొహమాటం లేకుండా ఒక బ్రాహ్మణుడుగా, సిద్ధాంతం తెలిసిన వాడుగా చెబుతున్నా. ఆ కార్యక్రమం సక్రమం జరగడానికే ముహూర్తమా, ముహూర్త బలం వల్ల దంపతులు కలిసి ఉండరు, అనుమానం ಇಲ್ಲ. దానికి దీనికి సంబంధం లేదు. ముహూర్తం అంటే 48 నిమిషాలు, 2x24, 2 ఘడియల ముహూర్తం. 48 నిమిషాల్లోనే పెళ్లి క్రతువు ముగుస్తుంది. మీకు జీలకర్ర బెల్లం పెట్టిన దగ్గర నుంచి తలంబ్రాలు అయ్యే వరకు, మంగళసూత్రం తలంబ్రాలు అయ్యే వరకు మీరు వాచీలు చూసుకోండి, ఇంచుమించుగా 45 నిమిషాలు ఉంటుంది ఆ క్రతువు. ఆ 48 నిమిషాలు ఈ దంపతులకు ఏమీ కాకుండా, మధ్యలో రకరకాల అవసరాలకు అనవసరంగా లేవకుండా, రెస్ట్ రూమ్ ఎక్కడైనా అడగకుండా, మధ్యలో కడుపు నొప్పిని పడుకోకుండా ఆ క్రతువు సరిగ్గా జరగడం కోసం ముహూర్తం పెడతారు. అస్మిన్ సమయే నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు అంటారు. బాబు, ఈ సమయంలో 9 గ్రహాలు మీకు అనుకూలంగా ఉండునుగాక, నువ్వు పీట మించి లేవకుండా కూర్చో అని చెబుతారంతే. అంతేగాని జీవితాంతం కాపురం చేయడానికి ఈ ముహూర్తం పనిచేయదు. అక్కడ నువ్వు నిర్ణయించుకోవలసిందే భార్యతో ఎలా ఉండాలో, భర్తతో ఎలా ఉండాలో. ఈ ముహూర్త బలమే మొత్తం కాపాడుతుంది అనుకోవడం పొరపాటు. అలా ఎవరు ముహూర్తాలు పెట్టరు. ముహూర్తానికి ఉంది, దాని ప్రాధాన్యం దానికి ఉంది. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది.